హలో గైస్, ఈరోజు మనం శ్రీ సరస్వతి ఆర్ట్స్ వర్క్షాప్కి అయితే వచ్చేసినాం అనమాట. సో లొకేషన్ వచ్చేసి నాగోల్ అనమాట. డిస్క్రిప్షన్లో లొకేషన్ లింక్ ఉంటుంది అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. సో ఎవరికైతే కావాలనుకున్నారో కాంటాక్ట్ అయిపోండి. అండ్ మనం ఇక్కడ లోపలికి ఎంటర్ కాగానే వర్క్షాప్ బయటనే అనమాట. సో ఈ 10 to 11 feet గణేషులు ఏవైతే ఉంటాయో మనకి టోటల్గా ఫినిషింగ్ అయితే అయిపోయింది అనమాట. అండ్ జస్ట్ కలరింగ్ ఒకటి పెండింగ్ ఉంది. కలరింగ్ అంటే జస్ట్ ఆ కళ్ళు అండ్ అది బొట్టు అదొక్కటే పెండింగ్ ఉందన్నమాట. ఆల్మోస్ట్ నాకు తెలిసి అది కూడా అయిపోతుంది ఇవాళ. సో అన్నీ చూస్తారు కదా, జ్యువెలరీ వర్క్ అయితే టోటల్గా మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. 90% వర్క్ అయిపోయింది. జస్ట్ కళ్ళు ఇంకా బొట్టు ఫినిషింగ్ ఒకటే ఉందన్నమాట. అండ్ గణేష్ ఐడల్స్ మొత్తం ఫినిషింగ్ అయితే అయిపోయినాయి, కవర్లు వేసి పెట్టేసినారు. సో గణేష్ని చూస్తారు కదా, ఆ చేతిలో వెపన్స్ అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. అండ్ ఒక్కొక్క గణేశునికి డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే మొత్తం పాములతో ఇచ్చేసినారు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్స్ ఇవన్నీ చూస్తారు కదా, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్స్ అనమాట కింద. సో అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకొక గణేశుడు బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసారు అనమాట. అండ్ ఇక్కడ ఫైబర్ వర్క్ నడుస్తుంది, డై వర్క్ అయితే. అండ్ నెక్స్ట్ ఈ గణేశుడు చూడండి, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్రౌన్ అండ్ బ్లూ కలర్లు ఇచ్చేసినారు. బ్యాక్గ్రౌండ్ గణేశుడు ఫినిషింగ్ చెప్పిన ఐస్ ఒకటి పెండింగ్ ఉంది, మ్యాక్స్ ఈ రోజు వర్క్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ దాని పక్కన మనకి ఇంకొక గణేశుడు ఉంది. అండ్ ఈ గణేశుని ధోతి వర్క్ కూడా అయిపోయింది అనమాట. సో గణేశుని ధోతి వచ్చేసి ఎల్లో కలర్ది. సో ఇది బ్యాక్గ్రౌండ్ వాడతారు అనమాట, విఠల్ మహారాజ్ బ్యాక్గ్రౌండ్ మనకి ఏదైతే కావాలనుకుంటామో అది. అండ్ ఇక్కడ ఇంకొకటి బ్లూ అండ్ రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉందన్నమాట. సో సేమ్ బ్యాక్గ్రౌండ్స్ డిఫరెంట్ కలర్స్ లో డిఫరెంట్ ప్యాటర్న్స్ లో మనకి ఏ గణేశన్ కావాలంటే అది యాడ్ చేస్తారనమాట. చూస్తారు కదా గణేషులని, ఇవన్నీ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 10 to 12 feet హైట్ అనమాట బ్యాక్గ్రౌండ్తోని. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఈగిల్తో అయితే బ్యాక్గ్రౌండ్ ఉందన్నమాట. అండ్ గణేష్ చూస్తారు కదా, సో మొత్తం ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గోల్డ్ అండ్ పింక్ కలర్. అండ్ ఒక చేతిలో గుడ్డలు పట్టుకొని ఉన్నాడు. అండ్ ఈ గణేషన్ వచ్చేసి మొత్తం కృష్ణుని ఆ నెమలి టైప్స్ అయితే చేసినారు బ్యాక్గ్రౌండ్స్. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లూ కలర్ అనమాట. అండ్ గణేషన్ ధోతి వరకు కూడా అవ్వాలి. సో ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ఆల్రెడీ చూసినారు, గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో. సో మొత్తం పాముల బ్యాక్గ్రౌండ్ అనమాట. ఒకసారి చూడండి, ఈ గణేశుడు హైట్ చెప్పిన కదా 10 to 11 feet హైట్ అనమాట. అండ్ ఈ ప్రైజెస్ వచ్చేసి నాకు తెలిసి మ్యాక్స్ 80,000 వరకు ఉండొచ్చు అనమాట ఈ గణేశుల ప్రైజెస్. నాకు తెలియదు, ఇంకా నెగోషియబుల్ కూడా అవ్వచ్చు. ఒకసారి విజిట్ అయిపోండి. సో మనం లోపలికి వెళ్దాం. లోపల ఇంకా డిఫరెంట్ గణేశులు అయితే తయారవుతున్నాయి. చింతమణి గణేశుడు కూడా తయారవుతుంది లోపల. అండ్ లోపల పెద్ద సైజ్ గణేశులు ఉన్నాయి. సో లోపల కుందన్ వరకు కూడా నడుస్తుంది. అండ్ మనకి అన్ని గణేశులు అయితే రెడీ అయిపోయినాయి. సో ఒక్కొక్కటి చూద్దాం. స్ట్రైట్గా మీకు సరస్వతి వర్క్ షాప్లో స్ట్రైట్గా అయితే చింతమణి గణేశుడు అయితే రెడీ అయిపోతుంది అనమాట. చూస్తారు కదా, మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఫినిషింగ్ అండ్ ఆ కండ్లు ఆ జ్యువెలరీ వర్క్ ఏది కూడా స్టార్ట్ చేయలేదు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 80% వర్క్ అయితే అయిపోయింది అనమాట. జస్ట్ క్లాత్ వర్కింగ్ ఒకటే పెండింగ్, క్లాత్ వర్క్ నడుస్తుంది. ఒకసారి చూడండి గణేషుని. అండ్ ఇది కింద కుందన్స్ వర్క్ అనమాట. సో గణేషునికి వచ్చేసి ఆరెంజ్ కలర్ ధోతి అయితే కట్టేసినారు. అండ్ హనుమంతునికి జ్యువెలరీ వర్క్ అయితే అవ్వలేదు. ఇంకా ఒక 80% వర్క్ అయితే అయిపోయింది, ఇంకా 20% పెండింగ్ ఉందన్నమాట. సో అది కూడా అయిపోతుంది, ఆల్మోస్ట్ ఒక 2-3 డేస్లో వర్క్ అయిపోతుంది. సో చూసారు కదా, ఇవన్నీ జ్యువెలరీ వర్క్ మొత్తం టోటల్గా కంప్లీట్ అయిపోయింది. ఈ గణేశునికి ధోతి ఒకటి పెండింగ్ ఉందన్నమాట. సో లోపల మనకి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట గణేశులు. అండ్ మనకి ఇక్కడ అయోధ్య రాముని అవతారంలో గణేశుడు అయితే ఒకటి ఉందన్నమాట. సో టోటల్ కంప్లీట్ గోల్డ్ కలర్ ఉంది. గోల్డ్ అండ్ వైట్ కాంబినేషన్లో అయితే గణేశుని తయారు చేసినారు. అండ్ ఇది సింపుల్ గణేశుడు అనమాట రాముంది. సో చాలా నీట్గా అంటే చాలా నీట్ ఉంది. గోల్డ్ అండ్ వైట్ గణేశుడు అయితే నించొని ఉన్నాడు అనమాట. హైట్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 6 feet ఉండొచ్చు, 6 to 7 feet హైట్ అయితే ఉంది గణేశుడు. అండ్ ఆ చేతిలో మనకి ఆ విల్లు అనేది కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వర్క్ చూస్తారు కదా, వర్క్ అయితే ఫటాఫట్ నడుస్తూనే ఉంది. గణేశుడు గుర్రాల బండి పైన కూర్చొని అయితే ఉన్నాడు. సో కృష్ణుని టైప్ అనుకుంటా, చేతిలో ఫ్లూట్ ఉంటుంది అనుకుంటా గణేశునికి. అండ్ గణేశుని స్కిన్ టోన్ కూడా పర్పుల్ కలర్ అనమాట. సో కింద అయితే హార్సెస్కి వర్క్ నడుస్తుంది. గణేశుని స్కిన్ టోన్ చూస్తారు కదా, పర్పుల్ కలర్ స్కిన్ టోన్ అనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం హార్సెస్ ఉన్నాయన్నమాట. సో కింద నుంచి పైన బ్యాక్గ్రౌండ్ టోటల్ హార్సెస్ అనమాట. మొత్తం ఎన్ని 1 2 3 5 6 to 7 హార్సెస్ అయితే ఉన్నాయి బండి లాగుతున్నట్టు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక గణేశుడు. ఈ గణేశుడు చాలా అట్రాక్టింగ్ అంటే చాలా అట్రాక్టింగ్ ఉంది గణేశుడు. ఈ గణేశునికి జ్యువెలరీ ఆ కుందన్ వర్క్ అయితే అయిపోయింది అనమాట. సో మనకి ఆ ధోతి వర్క్ ఇంకా అవ్వలేదు. వెనకాల జగన్నాథ్ స్వామిది అయితే బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసినారు అనమాట. సో అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం లోటస్ బ్యాక్గ్రౌండ్తోని పైన జగన్నాథ్ స్వామిది అయితే ఇచ్చేసినారు. అండ్ నెక్స్ట్ జ్యోతి వర్క్ నడుస్తుంది, అయిపోతుంది ఆల్మోస్ట్ అది కూడా. అండ్ గణేశుని హైట్ వచ్చేసి మనకి 15 to 16 feet హైట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఈ గణేశుడు సోల్డ్ అవుట్ కూడా. సో జస్ట్ చూసి ఎంజాయ్ చేయడమే, మనం బుక్ చేసుకోవడానికి లేదు.
చూసారు కదా, కుందన్ వర్క్ ఏదైతే ఉంటుందో మొత్తం టోటల్ హ్యాండ్ వర్క్ అనమాట, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక్కొక్కటి. ఇది ఓవరాల్ వర్క్ షాప్. అండ్ నెక్స్ట్ మనకి బ్యాక్ సైడ్ ఇంకా పీసెస్ ఉన్నాయి, సో అవి కూడా చూడండి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వెనకాల మనకి కంప్లీట్ ధోతి వర్క్, జ్యువెలరీ వర్క్, ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోయింది అనమాట. జస్ట్ బ్యాక్గ్రౌండ్స్ ఒక్కటే యాడ్ చేస్తే అయిపోతుంది. అండ్ ఇది గణేశుడు చూస్తారు కదా, అండ్ గణేశునికి అది కుందన్ వర్క్ అదంతా అయిపోయింది, జస్ట్ బ్యాక్గ్రౌండ్ ఒకటే అనమాట. ఆ గణేశునికి కుందన్ వర్క్, ఆ జ్యువెలరీ వర్క్ చేసినాక ఎంత నీట్ అంటే అంత నీట్గా కనిపిస్తుంది గణేశుడు. సో వీడియోలో కాకుండా మీరు ఒకసారి డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేస్తే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ నాగోల్కి విజిట్ అయిపోయి శ్రీ సరస్వతి ఆర్ట్స్ దగ్గరకు వచ్చేసేయండి. అండ్ ఈ గణేశునికి బ్యాక్గ్రౌండ్ ఒక్కటే పెండింగ్ అనమాట. ఆల్మోస్ట్ గణేశుని హైట్ మనకి 11 to 12 ఫీట్స్ వరకు ఉంది గణేశుడు, 10 to 11 ఫీట్స్ గణేశుడు అనమాట. అండ్ నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఇంకొక 2-3 ఫీట్స్ హైట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ విష్ణుదేవుడు అనుకుంటా. అండ్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చేసి పాములతో ఉంది బ్యాక్గ్రౌండ్. గణేశుని ధోతి వచ్చేసి పింక్ కలర్ అనమాట. సో శ్రీ విష్ణు దేవుడు. సో బ్యాక్గ్రౌండ్ దేవుడికి కలర్ వేయలేదు, సో అంత ఐడియా లేదు. పింక్ కలర్ ధోతి అనమాట. అండ్ నెక్స్ట్ పామ్లోకి వచ్చేసి టోటల్గా సిల్వర్ కలర్ వేసేసినారు. అండ్ అన్నీ ఒక 80 to 90% సోల్డ్ అవుట్ పీసెస్ ఉన్నాయి అనమాట మనకి ఇక్కడ శ్రీ సరస్వతి ఆర్ట్స్ వాళ్ళ దగ్గర. సో ఎవరికైతే ఇట్లాంటి టైప్ కావాలనుకున్నారో జల్దీ వచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ గణేశునికి సింపుల్ బ్యాక్గ్రౌండ్ అనమాట, ఒక సర్కిల్ యాడ్ చేసినారు. అండ్ ఇంకా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది నాకు తెలిసి. సో డిఫరెంట్ కాన్సెప్ట్ ఏమైనా ఉంటే అది యాడ్ చేసేస్తారు. అండ్ ధోతి వచ్చేసి పర్పుల్ కలర్ ధోతి గణేశునికి, సోలార్ పీస్ ఇది కూడా. జస్ట్ సింపుల్గా అట్లా కూర్చొని ఉన్నాడు. అండ్ జ్యువెలరీ వర్క్ అయితే కుందన్స్తో ఏం యాడ్ చేయలేదు, సో జస్ట్ నార్మల్గా పెయింట్ వేసి వెళ్తే వదిలేసినారు. అండ్ ఇది కూడా సేమ్ హైట్ అనమాట, అది హైట్ 11-12-13 ఫీట్స్ హైట్ అనమాట. ఈ రోల్ మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు గణేశుడు ఒక చేతిలో గొడ్డలు పట్టుకుని అయితే ఉన్నాడు. అండ్ నెక్స్ట్ ఈ గణేశుడు కూడా చాలా ప్రీమియం అనిపిస్తుంది, మీకు చూసి అర్థమైపోతుంది. ఒకసారి చూడండి, గ్రీన్ కలర్ ధోతి అండ్ కింద మనకి స్టేజ్ వర్క్ వచ్చేసి రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో వేసినారు. సో గణేశన్ కంప్లీట్ జ్యువెలరీ మొత్తం కుందన్ వర్క్స్ అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక్కొక్కటి నీట్గా స్టిక్ చేసినారు. లాస్ట్ వీడియోలో మీకు చూపించిన డిస్క్రిప్షన్లో లింక్ ఉన్నది, ఒకసారి చెక్ చేయండి. అండ్ అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ కూడా సేమ్ అనమాట, కాకపోతే ఫ్రేమ్ వచ్చేసి మనకి అది సూర్యుని బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసినారు. సో సన్ రైస్ ఎట్లయితే ఎట్లా ఉంటాయో సో ఆ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఒక చేతిలో త్రిశూలం పట్టుకొని ఉన్నాడు గణేశుడు. అండ్ జ్యువెలరీ వర్క్ ఇంకా కుందన్స్ యాడ్ చేశారేమో నాకు తెలిసి. గణేశుని ధోతి వచ్చేసి బ్లూ కలర్ ధోతి అనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి సన్ రైజ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గ్రీన్ కలర్ వేసినారు. ఇది ఓవరాల్ గణేశుడు. సో నెక్స్ట్ మనకి ఇంకొక గణేశుడు అండ్ సేమ్ బ్యాక్గ్రౌండ్ అనమాట, కాకపోతే కలర్ ఒకటి చేంజ్. అండ్ గణేశుడు కూడా సేమ్ హైట్ అనమాట. సన్ రైజెస్కి వచ్చేసి ఒక ఆరెంజ్ కలర్ వేసినారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ బ్యాక్గ్రౌండ్, కాకపోతే 3 డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అనమాట. 3 సేమ్ బ్యాక్గ్రౌండ్స్ విత్ డిఫరెంట్ కలర్స్ అనమాట. సో ఒకటి రెడ్, ఒకటి ఆరెంజ్ అట్లా వేసినారు. అండ్ గణేశునికి కుందన్ వర్క్ అయితే మొత్తం టోటల్గా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ గణేశుని బొట్టు అండ్ కళ్ళు ఒకటే బ్యాలెన్స్ ఉన్నాయి, మిగతా వర్క్ అంతా అయిపోయింది అనమాట. అండ్ కుందన్స్ చూస్తున్నారు కదా, అంత చాలా అంటే చాలా ప్రేమ. సో అక్కడ నుంచి ఇక్కడ వరకు 3 బ్యాక్గ్రౌండ్ సేమ్ అనమాట, కాకపోతే డిఫరెంట్ కలర్స్ రెడ్, బ్లూ, గ్రీన్లో అయితే మనకి యాడ్ చేసినారు. సో ఆ కుందన్ వర్క్ చూడండి, కిరీటంకి కానీ తొండంకి కానీ షోల్డర్స్ పైన బాడీ పైన చాలా అంటే చాలా నీట్గా ఫినిష్ చేసి పెట్టేసినారు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక లోటస్ బ్యాక్గ్రౌండ్తో గణేశుడు అయితే ఉందన్నమాట. అండ్ లోటస్ వచ్చేసి ఆ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వేసినారు. అండ్ గణేశుని ధోతి వచ్చేసి ఆరెంజ్ కలర్లో కట్టినారు. సో ఆరెంజ్ కలర్ ధోతి చాలా అట్రాక్టింగ్గా అనిపిస్తుంది. గణేశన్ ఫేస్ కొంచెం కవర్ చేసేసినారు, అంతగా అనిపిస్తలేదు. సో నెక్స్ట్ మనకి కూడా 5 ఫేసెస్తో గణేశన్ అయితే రెడీ చేసినారు. బట్ గణేశన్ ఫేసెస్ పైన అయితే క్లాత్ వేసేసి కవర్ చేసినారు. అండ్ అది మొత్తం బయటకు వచ్చిన తర్వాత మనం మళ్ళీ వీడియో తీసాం. అండ్ ఇక్కడ నుంచి అక్కడ వరకు కూడా మొత్తం వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఆ తొండం పైన జ్యువెలరీ అనేది కొంచెం ఊసిపోయింది, సో అది మళ్ళీ స్టిక్ చేసుకోవచ్చు, అది నాట్ ఏ బిగ్ ప్రాబ్లం అనమాట. అండ్ గణేశన్ ధోతి కలర్ వచ్చేసి రెడ్ కలర్ ధోతి. సో యా కరెంట్ పోయింది, సో చూడండి కనిపించేంత వరకు చూడండి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకొక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నమాట, బ్రౌన్ అండ్ గ్రీన్ కలర్లో. సో చూసారు కదా, అన్ని సోల్డ్ అవుట్ పీసెస్ అనమాట, జస్ట్ చూసి ఎంజాయ్ చేయడమే అంతనే. అండ్ ఈ గణేశన్ ధోతి వర్క్ అయిపోయింది, ఆ కుందన్ వర్క్ అయిపోయింది, మొత్తం ఓవరాల్గా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇది ఓవరాల్ గణేశుడు.
సో ఇది ఓవరాల్ గణేశుడు అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఇంకొక గణేశుని కూడా చూద్దాం. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ లోపల లైట్ లేదు, అంత క్లారిటీ లేదు. అండ్ ఆల్మోస్ట్ అవే సేమ్ టైప్స్ అనమాట, కాకపోతే కొన్ని డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ గణేశుని బ్యాక్గ్రౌండ్ చూడండి. సో రాక్షసుని తలకెళ్ళతోని మొత్తం బ్యాక్గ్రౌండ్ అయితే చేసినారు అనమాట. ఆ ఫేస్ ఎవరిది, రావణాసుడు. సో నాకు అంత ఐడియా లేదు బ్యాక్గ్రౌండ్ ఫేస్ ఎవరిది, కాకపోతే కొంచెం రాక్షసుని టైప్ అయితే ఉన్నాయి. అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసినారు. అండ్ ఈ గణేశునికి అయితే ఇంకా బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయాలి అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి.